అందరూ నమస్కారం. గ్లోబల్ ప్రిపేర్నెస్ మానిటరింగ్ బోర్డ్ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది అందులో ఒక పార్ట్ లాగా అనుకోవచ్చు. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, ద వరల్డ్ ఆన్ ది ఎడ్జ్ అని. నాకు తెలిసి మొన్న చెప్పినట్టున్నా, ఇప్పుడు మరలా అది గుర్తు చేయాలి నేను. ఎందుకంటే విచ్చలవేడిగా అడవులు నరికివేయటం, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చే ఫండ్స్ తగ్గిపోవటం, ప్రపంచ దేశాలు వచ్చేసి ఏ దేశానికి ఆ దేశం వచ్చే స్వార్థపూరితంగా ఉండటం, ఈ ట్రంప్ లాంటి దరిద్రుడు వచ్చిన తర్వాత అనకూడదు కానీ ప్రపంచ దేశాల మధ్య బంధాలు తెగిపోవటం, అన్నీ కలగాల్సి ఈరోజు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎబోలా వైరస్ వల్ల అల్లల్లాడిపోతుంది ఆఫ్రికా అయితే. ఈ ఎబోలా వైరస్ ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక డాటా కూడా అటాక్ అయిన తర్వాత ఇక ఎప్పుడు ఎవరైనా అటాక్ చేస్తుందో అర్థం కావట్లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడ ఏంటి అన్నప్పుడు గ్లోబల్ వార్మింగ్, అడవులు విచ్చలవిడిగా నరికేయటం, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందున్నట్టుగా బలోపేతం కాకుండా నార్మల్గా ఉండిపోవటం, ఎక్కడికక్కడ వాళ్ళు బాగుంటుందో అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కలగాల్సి ఈరోజు ఎబోలా వైరస్ నిజంగా ప్రపంచానికి మహమ్మారిగా తయారు కాబోతుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ అమెరికా వచ్చే సాంక్షన్లు కూడా పెట్టింది. ఏది ఉగాండా తర్వాత కాంగో ఈ దేశం నుంచి వచ్చే వాళ్ళని ఆపాలన్నట్టు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇప్పటికైనా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై ఈ బుండి బుగ్యో అని ఈ ఎబోలా వైరస్లో అది ఒక వేరియంట్ స్ట్రెయిన్ అంటారు చూస్తే లైక్ అలా, దానివల్ల భారీగా కేసులు నమోదవుతుంది. కాంగోలో 130 మంది ఆల్రెడీ చనిపోయారు. సో ఈ బుండి బొగ్యోని కనిపెట్టాలి అన్న టెక్నాలజీ సాయంతో ఇప్పుడు ప్రపంచ దేశాలను ఏకం అవ్వాలి. అండ్ రాను రోజులలో కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడికక్కడ ఈ కొత్త వ్యాధులని కంట్రోల్ చేయాలి, స్టార్టింగ్లోనే కనిపెట్టాలి, వాటికి వచ్చేసి మెడిసిన్ ఇవ్వాలి, ఇన్ కేస్ రీసెర్చ్ కనుక చేయాల్సి వస్తే ఫండ్స్ ఇవ్వాలి అన్నట్టుగా ఇవన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉన్నారు. అందరూ కూడా ఆ రకంగా అడుగు ముందుకేస్తూ ఉన్నారు. బట్ ఇప్పటికీ ఆయా దేశాలు వచ్చేసి మా దేశంలో లేదు మాకెందుకు అన్నట్టుగా ఉన్నారు. బట్ వాళ్ళ దాకా కనుక వస్తే ఆవిడ పరిస్థితి చేయి దాటిపోయింది. ఓ రకంగా ప్రపంచం వచ్చేసి నిజంగా ఎడ్జ్లో ఉంది. ఎప్పుడు ఏం దొరుకుతున్న ఊహకు కూడా అందని విధంగా రోగాల మీద రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. మీరైతే జాగ్రత్త, పెంపుడు జంతువులతోనైనా అడవి జంతువులతోనైనా ఈవెన్ రోగాలున్న మనుషులతో అయినా శుభ్రంగా లేని పరిసరాలతో అయినా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మీరు చక్కగా ఉదయం సాయంత్రం స్నానం చేయండి. లేదు ఒక పూట స్నానం చేస్తామని అంటే కొంచెం శుభ్రంగా అయితే ఉండండి.